సేవ చేయించే పిల్లలుగా, సేవలు ఎదిగిన పిల్లలుగా మార్చాడండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొనండి ఏమానికి. అవునా కాదా? ఎంత గొప్పగా పెంచాడండి. ఒక్కసారి ఏమానని దగ్గర పెట్టుకొని, మనకిచ్చిన 2 పిల్లలను పక్కన పెట్టుకొని, ఆయనకు 17 మంది సంతానం, మనకిద్దరు పిల్లలు. మన పిల్లలు పాటలు పాడుతున్నారా? దేవుని పనిలో మందిరపు సేవలో ఉంటున్నారా? హేమాను పిల్లలు ఉన్నారా? ఒకసారి చూసుకోండి ఒకసారి. లేదంటే అబ్దోని పిల్లల వరకు గాలికి అలా తిరుగుతున్నారా? ఆలోచించుకోండి. తల్లి మందిరంలో, కుమారుడు బజారులో. అంటే తండ్రి మందిరంలో, పిల్లలు ఎక్కడో తిరుగుతారు. వీళ్ళు అబ్దోని కుమారులు అనమాట. అర్థమవుతుందా? అంటే న్యాయాధిపతిగా ఉంటే సరిపోదు. దేవుని మందిరంలో పాటలు మనం పాడితే సరిపోదు. మన పిల్లలు కూడా పాడాలి, మన పిల్లలు కూడా ప్రార్థించాలి, మన పిల్లలు కూడా దేవునిలో ఎదగాలి. ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఇంకా ఏమాను యొక్క